నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణం మారుతి నగర్లో నేనావత్ లక్ష్మణ్ నాయక్ యొక్క చావు అనుమానాస్పదానికి రేకెత్తిస్తుంది. మారుతి నగర్లో ఉంటున్నటువంటి నేనావత్ లక్ష్మణ్ నాయక్ యొక్క చావు పైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అసలు ఎలా చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడు అనేటువంటిది ఇప్పటికి కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లక్ష్మణ్ నాయక్ చావు ఎలా జరిగింది? పాండు నాయక్ లక్ష్మణ వాళ్ళ అన్నను. నా తమ్మునికి ఆదివారం నైట్ 9:30కు మా మరదలు వాళ్ళ లవరు రామాత్ గోపి టీచరు మన ఉప్పునుంతల మండల ఎగ్జిట్ చేస్తాడు ఆయన, వాళ్ళతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని మా తమ్మునికి వాళ్ళ చెల్లెలు శిరీష, వాళ్ళ శిరీష మొగుడు ఆయన మల్లేష్, వాళ్ళ మామ జగ్గు, వాళ్ళ సాలి, వీళ్ళందరూ వాళ్ళ అత్తమ్మ, మా తమ్ముని అత్తమ్మ, వీళ్ళందరూ కలిసి ఆదివారం నైట్ నాడు హత్య చేయడం జరిగింది. అలాగని మేము కూడా కేసు పెట్టి విచారణ జరిపియమని చెప్పితే సార్ వాళ్ళకు పోస్ట్ మార్టం జరిపి మాకు న్యాయం కూడా జరగలేదు సారు. ఎక్కడికక్కడ వాళ్ళ బలవంతం, వాళ్ళు అంతా మొత్తం రాజకీయ పరంగా వాళ్ళంతా ఉద్యోగస్తులు, వాళ్ళు ఉన్నంత డాక్టర్లు వాళ్ళే, యాక్టర్లు వాళ్ళే, అందరూ పేమెంట్ కట్టి మాకు న్యాయం చేయకుండా అన్యాయంగా మమ్మల్ని ఇది చేసి ఏం లేదన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు సార్. ఈ విషయంలో ఇంకా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి సార్. ఈ విషయంలో నా ప్రాణాలు పోగొట్టుకొనైనా కానీ ఈ నిజాయితీగా నిర్భరంగా మాకు న్యాయం చేకూర్చాలని మా యొక్క విన్నపం సార్. అయితే గత 9 సంవత్సరాల హైదరాబాద్లో ఉన్నారు సార్ వీళ్ళు. ఇంతకుముందు ఊబర్ ఆటో కొట్టి చదివించి వాళ్ళు 9 సంవత్సరాలు మా తమ్ముడు పోషించి, మా తమ్ముడు యాచారం రంగారెడ్డి డిస్టిక్ అక్కడ కాంట్రాక్ట్ బేస్ మీద ఆయన కూడా టీచరే సార్. డబల్ పీజీ ఆయన కూడా అంత మామూలు వ్యక్తి కాదు, అనవసరంగా చనిపోయే వ్యక్తి కాదు. ఈ అందరూ అక్కడ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా కానీ నేనే పట్టుకొని ఇద్దరికి సమాజ్ చెప్పించి ఒప్పందాలు చెప్పించి మరీ ఇద్దరికి కన్విన్స్ చేసి 6 నెలల తర్వాత జాబ్ వచ్చి ఇక్కడ మంచిగా బతకండి ఇవన్నీ చేసి తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడ తోలితే ఇక్కడ కూడా అదే రచ్చ సార్. ఇక్కడ కూడా ఆమె చేస్తున్న స్కూలు మన ఈ ఉప్పునుతల మండలంలో అక్కడ తోటి ఎస్జిటి ఆయన రామాద్ గోపి, ఆయనది రంగాపురం సార్. అతనితో రాత్ల అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆదివారం నైట్ నాడు 9:30 గంటలకు ఆల్రెడీ వీళ్ళు మొత్తం ప్లాన్ చేసి ఆయన యాక్చువల్లీ మీ లక్ష్మణ్ నాయక్ చనిపోక ముందుకు మీతో మాట్లాడా? ఇట్లా పలు మీరు అంటున్నారు కదా భార్య మా వదినకు ఫోటో పెట్టింది సార్, సంపి ఫోటో పెట్టింది. అయితే మేము అప్పుడు చూస్తే అది టోటల్ ఫోటో అయితే తిరుపతి పోయింది మా వదిన. అక్కడ తిరుపతి లైన్లో ఉన్నప్పుడు కట్ చేసేసి ఇంకా మాట్లాడేది. ఇమీడియట్లీ మాకు మెసేజ్ చేస్తే మేము మా అన్నకు ఫోన్ చేస్తే మా అన్న పొద్దుగాల చెప్పింది మాకు, నైట్ కూడా కాదు, పొద్దుగాల 11 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ స్టార్ట్ అయినాయి సార్. మాకు అన్యాయం జరిగింది సార్, న్యాయము జరగలేదు. ఎందుకనగా వీళ్ళందరూ కలిసి బలగం అంతా వాళ్ళదే సార్. ఇక్కడ ఏం చేయలేము మేము నిస్సాహితులం, మాకు ఏం ఎందుకంటే సపోర్ట్ అనేది లేదు, ఏం లేదు. మీరు ఏం చేస్తారా మీ న్యాయం ప్రకారంగా మీరే మాకు. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి ఎఫ్ఐఆర్ నడుస్తుంది ఈ విషయం మీకు? ఇక్కడ వచ్చినాక జాబ్ వచ్చినాక సార్ 1 ఇయర్కి వెళ్ళి సంబంధం ఉన్నాయి సార్. 1 ఇయర్కి వెళ్ళి సంబంధాలు ఉన్నాయి సార్. ఇక్కడ అవి ఇద్దరు ఒక దగ్గర డ్యూటీ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి సంబంధాలు సార్ వీళ్ళకు. మాకు ఎంతసేపు అయినా న్యాయం చేకూర్చాలని ఎక్కడ సార్ అందరు చెప్పారు. నేను చెప్పిన సార్ నిజాయితీగా జరగలేదు సార్, విచారణ నిజాయితీగా జరగలేదు. మాకు మీరు 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 లక్ష్మణ్ నాయక్తో చంపిన తర్వాత ఫోటో పెట్టిన తర్వాత అని చెప్తున్నారు. మరి దానికి గతంలో వీళ్ళిద్దరు ఎలా ఉండేవారు అంటే సార్, ఇక్కడ హైదరాబాద్లో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న తర్వాత ఈయన పట్టుకున్నాడు. నేను పోయిన తర్వాత వీళ్ళు చేసి నేను పట్టుకొని వార్నింగ్ ఇచ్చి తర్వాత సెట్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం డ్రింకింగ్ అలవాటు అయింది సార్. నా భార్య ఇట్లా చేస్తుంది, అది చేసింది, టెన్షన్ తోటి డ్రింకింగ్ అలవాటు చేసుకున్నాడు. దాని తర్వాత సరే అంతా మేనేజ్ చేసిన తర్వాత ఆమె మంచిగా ఉండి మళ్ళీ ఒక 5-6 నెలలు ఉండి డిఎస్సి పడ్డాక జాబ్ వచ్చిన తర్వాత ఈయన జాబ్ వచ్చిన పోస్టింగ్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ 2 నెలలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు సార్. మరొకరు ఉన్నారు, మరొకతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ యొక్క లక్ష్మణ్ నాయక్ చావుని? మీరు ఎట్లా చూస్తారు సార్? నిన్న మార్నింగ్ 10:30కు మాకు చెప్పిర్రు. ఫస్ట్ ఫోన్ రాగానే ఉరి వేసుకున్నారని చెప్పిర్రు. ఇంకా గంట తర్వాత ఏం చేసిన హార్ట్ అటాక్ అన్నారు. హార్ట్ అటాక్ అన్న తర్వాత మేము వీడియో వచ్చి చూస్తే మొత్తం పరిస్థితి వేరే విధంగా ఉంది. అక్కడ ఫోటోలు చూస్తే సార్, ఈ ఫోటోలు చూడండి. సరే
ఇప్పుడు ఎవరికైనా న్యాయం కావాలి. ఈ సమాజం మొత్తం న్యాయం కోసం చేస్తున్నారు తప్ప ఎవరికి అన్యాయం చేయడానికి డబ్బులు కొన్ని వ్యక్తులకు డబ్బులు ఉండవచ్చు, మాకు డబ్బులు లేకపోవచ్చు. ఇది నా సార్ సమాజం ఇది చాలా అక్రంగా మోసంగా నడుస్తుంది సార్. ఇక్కడ ఇవాళ 2 days నుంచి మేము తిండి తిప్పలు లేకుండా ఈ హాస్పిటల్లో ఘోరంగా మేము ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు సార్. మేము అక్కడ స్టేషన్ పోతున్నాం, స్టేషన్ కాడ రెస్పాన్స్ లేదు. డాక్టర్ల కాడ వస్తున్నాం, డాక్టర్లు ఆయన రావాలి ఈయన రావాలి. ఎన్ని రోజులని సార్? ఈ అక్రమ సంబంధము మీకు తెలుసు అంటున్నాను. అతను రంగాపూర్కి సంబంధించినటువంటి గ్రామానికి చెందిన వ్యక్తిగా అంటున్నారు. మరి ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినప్పుడు మీరు మధ్యలో ఏమన్నా చేసే ప్రయత్నం చేశారా? వాళ్ళని చెప్పే ప్రయత్నం చేశారా? ఎప్పుడైనా జరిగారా? సార్ వీళ్ళు లోపల గొడవ చేసుకునేది. ఆయన మానసికంగా ఒత్తిడితో బాధపడుతుండే. ఆయన సమస్యలు ఎవరికి చెప్పుకుంటే నా సిగ్గుపోద్ది. మా ఫ్యామిలీ పెద్దది. ఫ్యామిలీ అంటే ఏమైనా రాజకీయ నేతలు కాదు, ఉన్న జనాలు బాగున్నారు. ఈయనకు మీడియం బతుకుతున్నాం మేము. ఈయన చెప్పుకుంటే నేను లో కాస్ట్లో ఉన్నా, మేము చెప్పుకుంటే నా సిగ్గుపోద్దా, ఎక్కడ నేను ఇలా దాంట్లో నేను హేళనగా అయిపోతుందని ఈయనకి ఎవరికి చెప్పకుండా లోపల కుమ్ములుకుంటా మందు తాగుకుంటూనే ఉండు తప్ప మూడో వ్యక్తికి చెప్పలే ఈయన. అంటే ఇదొకటి మనతో సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ చెప్పండి అమ్మా, అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది? అసలు మీకు న్యాయం జరగలేదు అంటున్నారు. నేను మా స్టాఫ్తో తిరుపతి వెళ్ళాను. అంటే నేను అంగన్వాడీ టీచర్గా చేస్తాను. సో మా ఫ్రెండ్స్ మేము కలిపి తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్తే నాకు నైట్ 10-17 నిమిషాలకి కాల్ చేసింది. కాల్ చేసి అదే ఆదివారం కాదు, సోమవారం నైట్ కాల్ చేసింది. కాల్ చేసి ఎప్పుడు కామన్గా వాళ్ళు తాగి గొడవలు చేస్తుంటారు. సో అలా ఏమన్నా చేసిందేమో అని నేను కాల్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే అక్క లక్ష్మణ్ బాగా తాగుతున్నాడు, ఇప్పటికీ 2 బాటిల్స్ తెచ్చుకొని తాగాడు, 2 బాటిల్స్ తెచ్చుకొని తాగాడు, మళ్ళీ బయటికి వెళ్ళాడు అని చెప్పింది. అవునా, వాడి దగ్గర పైసలు ఎక్కడివి అన్న. పైసలు ఎక్కడివి అంటే వాళ్ళ కాలేజీలో ఎక్కడివో 1500 వచ్చేవి ఉన్నాయంట అక్క, అవి వచ్చినాయంట. అంటే కాలేజీలో ఎందుకు వస్తుంది, ఆయన క్రాఫ్ట్ టీచరు, ఆయనకు 1500 ఎందుకు వస్తుంది, ఎక్స్ట్రా రాదు అని నేను అన్నా. సరే నేను కాల్ చేస్తాను, అంతతో నేను కట్ చేశాను. లేదక్క ఆయన హెల్త్ బాగాలేదు, ఆయనకు 5 డిసీజెస్ ఉన్నాయి అన్నది. సో ఏదైనా కానీ అమ్మ నేను మాట్లాడతాను, నేను ఆయన కాల్ చేసిన తర్వాత నీకు కాల్ బ్యాక్ చేస్తాను. కట్ చేసిన తర్వాత నాకు 10:20కి ఒక ఫోటో పెట్టింతాను. నేను ఇక దేవుని దర్శనంలోనే ఉన్నా. సో నేను ఆ ఫోటోని నేను ఓపెన్ చేయలేదు. తర్వాత నేను మా మరిదికి కాల్ చేశాను, 2 times చేసా, లిఫ్ట్ చేయలే. సరేలే అనుకున్నా. మళ్ళీ ఆమెనే నాకు 10:23 ఏదో కాల్ చేసి అక్క డోర్ కొడుతున్నాడు, కానీ డోర్ తీస్తే బయట ఎవరు లేరు. అంటే లక్ష్మణ్ నాయక్ చనిపోయిన తర్వాత ఆమె పద్మ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత పదే ఫోన్లు చేసినప్పటికి కూడా లక్ష్మణ్ ఫోన్ ఎత్తకపోవడం వింటారండి, అలా చెప్పింది నాకు. సరే నేనేమన్నాను, మీరు పడుకోండి, ఆయన వచ్చేస్తాడు కదా, ఆయన గమ్మున పడుకుంటాడు, ఆయన జోలికి వెళ్ళకుండా మీరు పడుకోండి అని చెప్పేశా. నేను తిరుపతిలో ఉన్నాను, నేను మాట్లాడతానని చెప్పేశా. మా నెక్స్ట్ డే ట్యూస్డే 9-8 నిమిషాలకి నాకు ఫోన్ చేసింది. అక్క లక్ష్మణ్ ఫోన్ తీయట్లేడు అన్నది. అవునా, ఎందుకు అన్నా. ఏమో అక్క తీయట్లేడు, నేను మా ఓనర్కి చేశాను, మా ఓనర్ పైకి వెళ్ళి చూశారు, పడుకొని ఉన్నారు అని చెప్పింది. సరే నైట్ మీరు తాగారన్నారు, మనకు తెలియదు కదా, నైట్ తాగిందన్నారు కదా, పడుకొని ఉన్నారేమో అని నేను అనుకున్నా. నేను ఇంతలో ఒక 15 minutes గ్యాప్లోనే మా పాప నా ఫ్రెండ్ కాల్ చేసింది, ఇట్లా మా లక్ష్మణ్ బాబాయ్ చనిపోయాడంట అని చెప్పింది. ఇది జరిగింది. అంటే ఎవరెవరికి ఆ యొక్క సంఘటనలో ఎవరెవరికి పాత్ర ఉండి చెప్తారు? ఇప్పటి నుంచి జరగట్లేదు, 1 year నుంచి జరుగుతుంది వాళ్ళది. ఇది ఇప్పటిది ప్లాన్ అయితే కాదు. ఆయనది ఒక 2 months బ్యాక్ తాగి సర్టిఫికేట్స్ ఇట్లా ఇసిరేస్తే ఆ సర్టిఫికెట్లు మాయమైపోయినాయి మొత్తం. ఆడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఇక అవి సర్టిఫికేట్ ఇంకా తెచ్చుకోలేదు. కొన్ని మానసికంగా వేరే విధంగా అయితే చాలా జరుగుతున్నాయి. ఆయన ఎప్పటికప్పుడు నా హస్బెండ్కి నాకు తెలియజేస్తున్నాడు. నేను మా మరిదికి కూడా చెప్తున్నాను. ఇక 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, కలిసి ఉండే ప్రయత్నమే చేశాము, కానీ ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. అసలు ఈ అనుమానంలో ఎవరైనా పాత్రలు ఉన్నాయా బయటకు సంబంధించి? ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నదనేది మాకు తెలుసు, కానీ ఇక్కడైతే తెలియంది తెలుసు అని మనం చెప్పము, మనం ఇక్కడ ఉండట్లేము. సో మేము ఏదైనా ఉంటే ఫోన్లోనే మాట్లాడాము. మీరేం చెప్తారు? ఇక్కడ మీరు చూశారు కదా, దానికి సంబంధించినటువంటి దాంట్లో లక్ష్మణ్ నాయక్ని ప్రధాన పాత్ర చనిపోవడంలో ఎవరైనా అనుమానం వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనుమానం ఉన్నారండి, మా తమ్ముడు చెప్పింది కదా సార్, పాండు చెప్పింది కదా, అదే అనుమానం. అంటే మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు దీని విషయంలో? ఏ విధంగా చనిపోయినా న్యాయం కాదు. ఇలా చనిపోతారు సార్.
ఏది లేకుండా ఎలా చనిపోతారు ఒక మనిషి? ఏదో ఒకటి ఉన్నా, ఇంతకుముందు స్ట్రోక్ అన్నారు, ఇది అన్నారు, హార్ట్ అటాక్ అన్నారు, ఏది లేకుండా ఇట్లా మామూలుగా ఎట్లా చనిపోతారు? ఊరేసుకున్నారని చెప్పారు సార్. తన్ని ఊరేసుకున్న తర్వాత మళ్ళీ మేము కాల్ బ్యాక్ చేసేసరికి ఏమో జస్ట్ దానికి చెస్ట్ పెయిన్ వచ్చింది, నేను హాట్ వాటర్ ఇచ్చా, డ్యూటీకి వెళ్ళిపోయా అని చెప్పింది. ఇప్పుడు లాస్ట్ పోస్ట్ మార్టం అదే అసలు తను ఎలా చనిపోయాడో బయటపడాలనేసి పోస్ట్ మార్టం గొడవ పడి పోస్ట్ మార్టంకి వస్తే తన పైన ఎలాంటి ఏం లేవు. మరి డైరెక్ట్ ఎలా చనిపోతాడు? తను డ్రింక్ చేస్తాడా? ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ సెకండ్ తను మత్తులోనే ఉంటాడు. నేను దానికి కాదనను. తను ప్రధానంగా ఉంటాడు సార్, నేను తాగడని చెప్పట్లేదు, తను తాగుతాడు. తాగినంత మాత్రాన తను డెత్ అవ్వాడు. అసలు తను ఎలా చనిపోయాడు అనేది మాకు బయటపడితే మాకు అదే న్యాయం సార్. ఇంకొకటి తన దగ్గర తను మాకు కొన్ని ఫొటోస్ పెట్టారు సార్. ఆ ఫొటోస్ పెట్టిన వాటిలో తను పెట్టిన మందు అసలు తన లైఫ్ లో తాగాడు. బండర్ స్ప్రెడ్ ఏదో బాటిల్ పెట్టారు వాళ్ళు, తను అసలు తాగడు సార్. అది నాకు మ్యారేజ్ అయ్యి 3 years, నేను చేసే ప్రతి మూమెంట్ అంటే ఈవెంట్ లో తను వస్తాడు, నాకు హెల్ప్ చేస్తాడు. నా స్టడీ పరంగా కూడా తను నాతో మాట్లాడాడు. బట్ వాళ్ళ అన్నతో మాట్లాడి వదిన ఇది చేస్తే బాగుంటది, వదినకి ఇది చేపి నాకే అన్ని సలహాలు ఇచ్చి తను నాకు ఒక డ్రింక్ దగ్గర ఒక డౌట్ వచ్చింది సార్. తను అసలు ఆ మందే తాగాడు. ఆ బాటిల్ ఎక్కడిది? ఇంకొకటి 1.5 బాటిల్ తను పిక్ పెట్టింది ఒకటి, తను తాగుతా ఉన్నాడు అనేసి. ఏ మగాడైనా సరే తను తాగి అంత అక్కడ కొన్ని మటన్ పీసెస్ సమ్ ఏవో ఉన్నాయి సార్, నాన్ వెజ్ ఏదో ఉంది. తను ఒక్క ముక్క కూడా తినలేదు అసలు. తన ఫింగర్స్ కి ఒక్క కొంచెం కూడా ఎట్లాంటి లేదు. సరే డ్రింక్ చేశాడు, తాగాడు, ఇక్కడైనా ఉండాలి కదా, ఇప్పుడు ఆల్కహాల్ అయినా బయట పడాలి కదా పోస్ట్ మార్టం లో, అది కూడా లేదు. అసలు ఎలా చనిపోయాడు మరి? జరిగినటువంటి ఘటన పైన మీరు వాళ్ళ నిందితుల పైన కావచ్చు ఎలాంటి శిక్ష కోరుకుంటున్నారు? మేము శిక్ష అని ఏం లేదు సార్. చనిపోయిన వాడు ఎలాగో రాడు, తనకు ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు, తన్ని మీరు పోషించుకోండి, కేసు పెడుతున్నట్టు కాదు, పోషించుకోవాలి అన్నారు. నాకు 2 పిల్లలు, తను కూడా నాకు పిల్లలే. ఇంకొకటి తనకి ఏదో వ్యాధి ఉంది అనేసి తను ఏదో చెప్తుందంట ఇప్పుడు స్టేట్మెంట్. ఆ వ్యాధి ఉంది, ఓకే, నేను కాదనట్లే. ఆ పిల్లలకు కూడా ఆ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చేపియండి. తను చెప్తుంది నిజమా అబద్ధమా? నా మర్దికి జరిగింది అన్యాయం అని మేము అనుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎట్లాంటి ఏం సహాయం లేదు. అట్లీస్ట్ మీరైనా మాకు చేస్తారన్న హోప్తో మీకు చెప్తున్నాం సార్. సో ఇది ప్రధానంగా జరుగుతున్నటువంటిది అచ్చంపేట పట్టణంలో మారుతున్నారు జరిగినటువంటి లక్ష్మణ్ నాయక్ యొక్క చావు అయితే పలు అనుమానాలకైతే చాలా దారితీస్తుంది. భార్య ఎవరైతే పద్మ ఉందో గతం 1 సంవత్సరం క్రితం హైదరాబాద్లో జీవిస్తున్నప్పటి నుంచి ఇద్దరు కూడా కలిసి జీవిస్తున్నప్పుడు సందర్భంలోనే పరాయి వ్యక్తులతోటి కూడా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా లక్ష్మణ్ నాయక్ పైన పలు అనుమానాలు అయితే వ్యక్తంగా చేస్తున్న పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మణ్ నాయక్ చావు అయితే చాలా అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఇప్పటికి కూడా పోలీసుల యొక్క దర్యాప్తులో కూడా చావుకి ఎలాంటి అనుమానాలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా రాలేదని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో తన యొక్క సహచర్యులు ఎవరైతే ఉన్నారో మన యొక్క పద్మ ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నటువంటి పాఠశాలనే ఒక వ్యక్తితోటి అక్రమ సంబంధాన్ని కొనసాగించి తన యొక్క సహచరులతోనే తన తమ్ముడిని చంపారని చెప్పేసి కూడా తన అన్న ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మణ్ నాయక్ చావు పైన పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న నిందితులను ఇప్పటికి కూడా పోలీసులు వెరిఫికేషన్ చేసి కేసు నమోదు చేసి సరైన శిక్ష విధించాలని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.